ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. జూలై 6వ తేదీ ఆదివారం తులారాశి వారికి మీ యొక్క రక్త సంబంధికుల వల్ల జరిగేది ఇదే. మరి ఇంతకీ తులారాశి వారికి జూలై 6వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారికి మీ యొక్క రక్త సంబంధికుల వల్ల ఏం జరగబోతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ తులారాశికి చెందినవారు అవుతారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు మేధావులుగా వ్యవహరిస్తారు. అలాగే జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశిలో జన్మించిన జాతకులు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ లైఫ్లో ఎదురైన అపజయాలకు అసలు ఏమాత్రం కూడా కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని సాధిస్తారు. విజయం దిశగా అడుగులు వేస్తారు. తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. ఇక తాతల కాలం నాటి ఆస్తుల్ని నిలబెట్టడానికి వీరెంతగానో కూడా కృషి చేస్తారు. తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు. తల్లిదండ్రుల కన్నకలను నిజం చేస్తారు. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము అవి కొనసాగుతుంటాయి. ఇక ఏ విషయంలో కూడా రాజీ లేకుండా అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. కష్టే ఫలని సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు తులారాశి వారు. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వీరు ఎక్కువగా శ్రద్ధ చూపించరు. ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు ఇలాంటివి ఎక్కువగా పెద్ద సమస్యలకు దారితీసి మరింత ఇబ్బందులకు గురిచేస్తాయి. దీనికి తోడు బాల్యంలో ఉన్నటువంటి జబ్బులు కూడా కొన్ని వెంటాడుతుంటాయి. తులారాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారి జీవితంలో నిందారోపణలు ఏవైతే ఉంటాయో అక్కడ నిందారోపణలు బాధ కలిగిస్తాయి. ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు మీరు ఎవరైతే ఉంటారో ఎక్కువ మంది కూడానండి ప్రేమ వివాహం చేసుకునేందుకు మొగ్గు చూపుతారు. అందువల్ల ఒక్కనొకరు కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతుంటారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకు ఎదురైనా కూడా వాటిని సాల్వ్ చేసుకునే సామర్థ్యం వీరుకుంటుంది. ఇక తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాల్లో జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇకపోతే ఈ రాశివారి విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. పడమర దక్షిణ దిక్కులు మీకు బాగా లాభాలు ఇస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులను వీరస్తులు మర్చిపోరండి. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని ఈ తులారాశి వారు పొణికి పుచ్చుకుంటారు. ఇక వీరికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంటే ఈ రాశి వారు ఎవరైనా సరే విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే ఉద్యోగస్తులు కానివ్వండి, మీరు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది. అది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు కూడా ఎవరైనా విదేశాలకు వెళ్తే మీకు అన్ని రకాలుగా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అంతేకాదండి, సాంకేతిక విద్యలో ఈ యొక్క రాశిలో జన్మించిన విద్యార్థులు బాగా రాణిస్తారు.
తులరాశి వాళ్ళ మంచి మార్గదర్శకత్వ ప్రతిభ దాగి ఉంటుంది. ఈ రాశి వారికి సంగీత సాహిత్యాల్లో ఎక్కువ ఇష్టత అనేది ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. అంతే త్వరగా కోపడతారో ఈ రాశి వారు వెంటనే చల్లబడిపోతారు. ఇక వీరిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే మీలో కొంతమంది ఇప్పుడు మాట్లాడిన మాట కాసేపు ఆగి మార్చేస్తుంటారు. అసలు ఒక మాట మీద ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎంత సంపాదించినా కూడా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకుని తులరాశివారు డబ్బు ఊరికే రాదండి ఎవరికి కూడా. ఎందుకంటే కష్టపడిందే ఒక్క రూపాయి ఎవరికి రాదు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా సరే మనం ఒక వస్తువును కొనాలి అనుకుంటే ఎవరైనా సరే ఒక్క రూపాయి కాదు కదా, ఒక్క పైసా తగ్గిన ఎవరు తీసుకోరండి. ఎందుకనంటే కష్టే ఫలాన్ని సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సంపాదనకు విలువ అనేది తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదించినా మీరు ఖర్చు చేసే గుణం కనుక మీలో ఉంటే ఒక్క రూపాయిని కూడా దాచిపెట్టారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు డబ్బు చాలా అవసరం కాబోతుందని ఇక్కడ గ్రహాల పరంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. కాబట్టి మీకు వచ్చిన దానిలో ఎంతో కొంత ప్రతిరోజు కూడా సేవింగ్ చేసుకుంటేనే రాబోయే రోజుల్లో మీరు సేఫ్గా ఉంటారు. లేదంటే ఆర్థికంగా ఫైనాన్షియల్గా మీరు చాలా నష్టపోతారండి. ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు. దానివల్ల వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా అప్పుల పాలవుతారు. అప్పుడు ఏదైనా కనుక గుర్తుపెట్టుకోండి, అప్పులు అనేవి ఎక్కువైపోతే ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నది కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేస్తారు. పరిస్థితి చాలా దిగజారిపోతుంది. కాబట్టి ఇల్లు అంటారు కదండి, ప్రతి ఒక్కరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. అన్న చందాన మీరు చక్కగా డబ్బులు ఉన్నప్పుడు పొదుపు చేసుకున్నట్లయితేనే రాబోయే రోజుల్లో మీకు వచ్చే సమస్యల నుంచి ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు. అంటే ఎంత సంపాదించిన కూడా అవన్నీ ఖర్చు చేసేస్తున్నారనుకోండి, ఇక డబ్బు ఎక్కడ నిలుస్తుంది చెప్పండి. లక్ష్మీదేవికి ఇక మీ పైన మీ దగ్గర ఉండాలన్న ఒక థాట్, అంటే ఒక లక్ష్మీదేవి మీ పైన అనుగ్రహం చూపించాలంటే మీ పైన ఒక రకమైన ఇది ఉండాలి కదా. మీరు సేవింగ్ చేస్తేనే కదా అమ్మ మీ పైన అనుగ్రహాన్ని చూపించేది. మీ పైన అనుగ్రహం అమ్మ చూపించాలంటే మీరు అమ్మవారి కోసం ఏదైనా చేయాలి. అంటే డబ్బును గౌరవించాలి. మనం డబ్బును గౌరవిస్తేనే లక్ష్మీదేవి మన వద్దకు వస్తుంది. మనం విచ్చలవిడిగా డబ్బు ఉంది కదా అని ఇప్పుడు ఖర్చు పెట్టేస్తాం, తర్వాత ఎవరిస్తారు చెప్పండి. కాబట్టి తులారాశి వారు మీరు ఎంత సంపాదించినా దానికి ఖర్చు పెట్టకుండా ఎంతో కొంత దాస్తుండండి. ఇకపోతే మీరు మీ యొక్క సంపాదన స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో మీకు ధనానికి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. తులారాశి వారికి అనుకున్న ఖర్చులు వస్తుంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇకపోతే జూలై 6వ తేదీ ఆదివారం తులారాశి వారికి మీ యొక్క రక్త సంబంధికుల వల్ల ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. మీలో ఎవరైతే ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి మాత్రమేనండి ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఎవరైతే మీలో స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ ఫైనాన్షియల్గా స్టేబుల్ లేక చాలా రకాలుగా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ అప్పుల వాళ్ళతో మీరు అడిగించుకుంటూ ఏదైతే జరుగుతుందో మీ విషయంలో, ఇదంతా కూడా మీ యొక్క రక్త సంబంధికులు చూస్తున్నారండి. ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తారా వారి యొక్క అప్పులను తెచ్చి ఆర్థికంగా నిలదొక్కుంటారని మీ యొక్క రక్త సంబంధికులు చాలా అంటే చాలా కరెక్ట్గా చూశారు. కానీ ఈ సమయంలో మీ వల్ల కాకుండా పరిస్థితులు చేజారిపోతున్న సమయంలో మీ రక్త సంబంధాలు మీకు అడ్డుపడబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఏదైతే డబ్బుకు మీరు ఇప్పటి వరకు కూడా డబ్బు లేక ఇబ్బంది పడ్డారో, ఫైనాన్షియల్గా ఆర్థికంగా అప్పులు ఎక్కువైపోవడం వల్ల మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో మీ యొక్క రక్త సంబంధాలకు చూసి మీకు ఎంతో కొంత వారి వంతుగా ఆర్థికంగా మీకు సహాయాన్ని అందించబోతున్నారు. తులారాశి వారికి జూలై 6వ తేదీన మీ యొక్క రక్త సంబంధికుల వల్ల మీకు ఏం జరగబోతుందంటే డబ్బు సహాయం మీకు జరగబోతుంది. అవునండి, వారి సమయంలో మీకు డబ్బులను ఇవ్వబోతున్నారు, ఆర్థికంగా మీకు సహాయం చేయబోతున్నారు. సో చూసారు కదా తులారాశి వారు జూలై 6వ తేదీన మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.